తెలియజేసుకుంటున్నాను. నేను ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతా ఉన్నా, మొత్తం మొన్న జరిగినట్టు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరి మీద ఎంక్వైరీ, నా మీద కూడా సహా ఎంక్వైరీ చేయండి. ఎవరు అన్యాయం చేశారో, ఎవరు తప్పులు చేశారో, ఎవరు కొట్టు సంపాదించారో మొత్తం బయట పెట్టాలని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ ఉక్రోషం, ఈ బాధ నాకు తెలుసు, మా కుటుంబానికి తెలుసు. మా కుటుంబం ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బాల్యం లాంటి మంచి వాళ్ళు అని అన్నప్పుడే నాకు ఆ రోజు రాత బాగాలేదు కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాను. నాకు పోయినా పర్వాలేదు, కానీ నేను ఆయన సేవ చేసుకున్నాను. కానీ నా కోరిక, నాకు రాజకీయ పదవి వచ్చినా కాబట్టి నాకు ఒక కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు మాట ఇచ్చాడు సినిమా తీస్తానని. ఆ సినిమా తీస్తే చాలని చెప్పి కూడా శ్రీబాబుగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జనసేన. నేను ఒకటే చెప్తా ఉన్నాను సార్, మీకు కూడా దయచేసి జనసేన కార్యకర్తని చూస్తున్నాను. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలని చాలా మంది గెలిపించారు, కార్యకర్తల్ని జనసేన వాళ్ళని పట్టించుకోవటం లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేలందరికీ ఫిరాయించండి. జనసేన కార్యకర్తలు కూడా మీరు వాళ్ళకి రావాల్సినటువంటి రేషియో ప్రకారంగా వాళ్ళు కష్టపడి పనిచేశారు. ఇప్పుడు తెలియదు ఆ బాధ. రేపు ఎలక్షన్ తెలుస్తుంది. వాళ్ళు ఖర్చుని వాళ్ళు అడుగుతారు రేపు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ ఎమ్మెల్యేలకు ఉంటుంది. కాబట్టి ఇద్దరు కూడా ఇప్పుడే వెంటనే అది చేస్తే మీకోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి. కాబట్టి మీరు అంటే నేను ఇలా మాట్లాడుతున్నానని అనుకోకుండా మన నాయకుడు బాగుండాలని కోరుకోవాలి. అలాగే మీరు కూడా జన సైనికులు కూడా మీరు కూడా మీ పక్కన వాళ్ళని మంచిగా చూడండి. మన పార్టీ పైకి తీసుకొచ్చేదానికి మన నాయకుడు ఇంకా ఎదిగేదాని కోసం ఇంకా కూడగొట్టుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. నా పేరు సుందరపు విజయ్ కుమార్. నేను ఎమ్మెల్యే ఎలమంచిలి, కానీ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఇదే పిఠాపురంలో 3rd ఫారం చదువుకున్న పిఠాపురం రాజా పాఠశాలలో ఒక విద్యార్థి, నరసాపురం, భీమవరం, విశాఖపట్నంలో చదువుకున్న ఒక విద్యార్థి మన్యంలో మరి ఎంతో కష్టాలతో ఎంతో బానిసత్వం చేయిస్తున్న బ్రిటిష్ వారిని చూసి ఎదురు తిరిగి మరి ఆ రోజు ఒక స్వాతంత్ర పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆ అల్లూరి సీతారామరాజు పట్టుకొని కాల్చేటప్పుడు ఆయన గుండెలు చూపించి ఒకే ఒక మాట అన్నాడు, నా రక్తం చిందించిన ప్రతి బొట్టులోంచి ఒక అల్లూరి సీతారామరాజు పుడతాడు అని. 1924 మే 7వ తారీఖున ఆదివాసీలకు ఉన్న ఆశాదీపం అల్లూరి సీతారామరాజు గారు అస్తమిస్తే 100 సంవత్సరాలకి మళ్ళా అదే ఆదివాసీలు అందరూ కలిసి 2024న పవన్ కళ్యాణ్ గారిని మళ్ళా గెలిపించుకొని అదే ఆదివాసీలకి సేవ చేసుకునే భాగ్యం, ఆదివాసీల కోసం నిలబడే ధైర్యం కల్పించారు జగన్ రెడ్డి. ఇంకా అర్థం కాలేదా జనసేన పార్టీ అంటే ఏంటో, ఎందుకు పుట్టిందో? ఇది జనసేన పార్టీ. గత 5 సంవత్సరాల నుంచి నువ్వు మమ్మల్ని చిత్రహింస పెడితే మేమేదో పారిపోతాం అనుకున్నావు. మా చర్మం ఒలిస్తే మాకు ప్రాణం గుర్తురాదు, దేశం గుర్తొస్తుంది. ఎందుకంటే దేశం కోసం చనిపోవాలనుకుంటే ఊరిని ముద్దు పెట్టుకునే భగత్ సింగ్ గారు మాకు ఆదర్శం, మా నాయకుడికి మాకు ఆదర్శం. ఇది రాజకీయ పార్టీయే, కానీ ఆ మూలాలు ఎక్కడున్నాయో గుర్తు పెట్టుకొని ప్రవర్తిస్తే బాగుంటది. ఈ రోజు చెప్తున్నా, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం చనిపోయే అవకాశం దొరికితే అదే ఊరికమ్మకి ముద్దు పెట్టుకొని మరి చనిపోవడానికి రెడీగా ఉన్నాం. కానీ వెన్ను చూపించే సమస్య లేదు. అదే జనసేన పార్టీ. 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి అయినా కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు
వైసీపీని ఒకరోజు అందరినీ తిడుతూ ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు చెప్పిన రోజే నేను జనసేనలో చేరి ఉండాలి అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆ రోజు చేరకపోవటం నా దౌర్భాగ్యం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్న చిన్న కార్యకర్తల మీద కేసులు పెట్టి లోపలేశారు. వాళ్ళని కాదండి లోపలేయాల్సింది, కోట్లు సంపాదించున్నారు, వాళ్ళని ఇంకా లోపలేలా. అదే నా బాధ. స్కాములు చేస్తున్నారు, కార్యకర్తలు పట్టించుకోలేదు, కోట్లు సంపాదించి ఈరోజు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మొన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో కౌన్సిలర్ అన్నాడు, ఏదో అన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్న దయతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. మీ నాన్న అంత అడ్డు పెట్టుకొని మా నాయకుడు, ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితోటి ఈరోజు లక్షలాది మంది అభిమాన పాత్రులు అయ్యాడని గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఒకటి కూడా చెప్తా ఉన్నా, నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు రాశారు చాలా మంది, కొన్ని పత్రికల్లో మీడియాలో రాశారు. ఏం రాశారు? బాలినేని గారు చాణక్యుడు, కూటమిని విడగొడతాడని చెప్పి కొన్ని పత్రికలు రాసినాయి. నేను అనుకున్నాను, నా వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏ ఇది రాకూడదు. నా ధ్యేయం, నా కోరికల్లా ఆయన పైకి ఎదగాలని తప్ప వేరే ఉద్దేశం లేదు. నేను ఆయన కలిసినప్పుడు ఒకటే అడిగా. అందరూ అనుకున్నారు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తారని చెప్పి కొన్ని ఇతర పత్రికలు రాశారు. నేను ఆయన ఏమీ అడగలేదు, ఒకటే అడిగా, సార్ మీతో నాకు సినిమాలు తీయాలని సార్ అని అన్నా. నా కోరిక అదే సార్. నేను 5 సార్లు ఎమ్మెల్యే అయ్యా, 2 సార్లు మంత్రి అయ్యా, చాలు నాకు. ఇట్లాంటి బూతులు తిట్టే రాజకీయాలు మాకు వద్దు సార్. మీతోటి ప్రయాణం చేస్తా. జనసేనని నా సాయశక్తులా నేను చేయగలని. మా జిల్లాలో 6 నెలల తర్వాత కార్పొరేట్లను చేర్పించాం. మీరు ఛాన్స్ ఇవ్వండి. మా జిల్లాలో జిల్లా పరిషత్ అన్నీ కూడా జనసేన చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడితే రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి నేను మంత్రి పదవి వదులుకొని ఆయన వెంట నడిచాను. 4 సంవత్సరాలు మంత్రి ఉంది నాకు. అయినా కానీ నాకు రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి, మానవత్వం అనేది ఉంది కాబట్టి నేను ఆ రోజు ఆయనకి తడిచాను. కానీ ఏం జరిగింది? నాకు మంత్రి వదిలిపెడితే మంత్రి ఇచ్చి మంత్రి తీసేశాడు. అవన్నీ నేను కూడా బాధపడిన. నేను మంత్రి అనేది ఐ డోంట్ కేర్. ఆ రోజు 4 సంవత్సరాలకే వదిలిపెట్టాను. నేను ఒకటే చెప్తా ఉన్నా, పోసాని మురళి గారు వాళ్ళని అరెస్ట్ చేస్తే ఈయన పోయి జగన్మోహన్ రెడ్డి గారు పోయి వాళ్ళని పరామర్శిస్తాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, రఘురామకృష్ణరాజు గారిని నిన్ను ఏదో మాట్లాడితే ఆయన లోపల పెట్టించి, కుదగొట్టించి, కాలు చేతులు ఎర్రగొట్టించి లోపల పెట్టించావే. 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, భార్య గురించి మాట్లాడితే వాళ్ళకి బాధ కలగదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజే నేను ఖండించాను. నేను అసెంబ్లీలో మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి మాట్లాడావు. పోసాని మురళీకృష్ణ గారు ఆయన కళ్ళైన చేస్తుంటే లక్షలాది మంది జన సైనికులు